Namaskaram అండి. Extremely sad for what has happened in Saudi Arabia. Our family members అందరికీ our total condolences, heartfelt condolences. To the Police Department of Telangana, congratulations sir, you've been our heroes. Thank you very much for making our lives so much better. From the industry, from all the producers, distributors, exhibitors, all the workers, a very, very, very big thank you sir. Thank you very much sir. To the public, what is very clear, ఇప్పుడు రాజమౌళి గారు చెప్పారు, అందరు చెప్తూ ఉన్నారు మాకు మార్జినల్ లాస్ ఆర్ ఎక్కువ లాస్, బట్ ద రియల్ లాస్ ఇస్ యువర్ పర్సనల్ లాస్. ఇందాక రాజమౌళి గారు వస్తే డు వి అండర్స్టాండ్ మన డేటా పోతే ఏం పోతుంది అనేది మనకు అర్థం అవుతుందా, అర్థం కాదా? వాట్ హ్యాపెన్స్ ఇఫ్ ఐ లూజ్ డేటా? నా ఐడెంటిటీ చేస్తే ఏమవుతుంది? వాడు ఏం చేయగలడు దాంతో? హీ కెన్ ఓపెన్ అ న్యూ క్రెడిట్ కార్డ్ on my name. He can open bank accounts. Hello. He can open bank accounts. He can open tana medical mana పేరు మీద మన మెడికల్ ఇన్సూరెన్స్ ఇస్తాడు, మెడికల్ ట్రీట్మెంట్ తీసుకోగలడు. వాడు గవర్నమెంట్ బెనిఫిట్స్ he can apply for that. He can get a job using your name. All these things will lead to lot of financial problems for us. మీ క్రెడిట్ స్కోర్స్ తగ్గిపోతాయి. దాన్ని మళ్ళీ ఫైట్ చేయడానికి మీకు లీగల్ ఫీజు, సివిల్ కేసెస్ అన్నీ జరుగుతాయి. యువర్ అకౌంట్స్ విల్ బి టేకెన్ ఓవర్. ద ఎమోషనల్ టర్మాయిల్ దట్ యూ హ్యావ్ ఫర్ ఆల్ దీస్ థింగ్స్. సో జస్ట్ కీప్ దట్ ఇన్ మైండ్ అండి. మీరు అది ఫ్రీగా సినిమా చూడటం వల్ల హీ కెన్ ప్లే అ గేమ్ ఆన్ యూ. అది అవాయిడ్ చేయటం ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. మనం అక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి. దానికి ఇందాక సజ్జనార్ గారు చెప్పినట్టు ఈజ్ గివెన్ అస్ కాల్ దట్ 1930, ఫైండ్ అవుట్ వేర్ వీ ఆర్, because that is the biggest crime in the world today. Daniki meeru you're just pouring oil to that fire. So stay away from that. That will be the biggest lesson that all of us have to take back, and let our data not get stolen. Thank you sir. Thank you very much sir. ఇప్పుడే వచ్చిన అప్డేట్ ప్రకారము ఆ జరిగిన సంఘటన పైన ఆ టీము ఇక్కడి నుంచి బృందము 9th నవంబర్ నుంచి 23 దాకా వాళ్ళ ఒక ట్రావెల్ ప్లాన్ ఉండింది. వాళ్ళు మొత్తము 54 మెంబర్స్ 9th హైదరాబాద్ నుంచి జెడ్డాకు ట్రావెల్ చేశారు. దాంట్లో 4 మెంబర్స్ సపరేట్ ఒక కార్లో మదీనాకి వెళ్ళడం జరిగింది నిన్నే. 4 మక్కాలోనే వాళ్ళు ఉండిపోయారు. ఇంకా 46 మంది ఆ బస్సులో ప్రయాణం చేశారు. మదీనాకు ఇంకా దగ్గరున్నప్పుడు 25 కిలోమీటర్స్ దగ్గరున్నప్పుడు ఒక ఆయిల్ ట్యాంకర్తోనే యాక్సిడెంట్ కావడం జరిగింది. దాంట్లో నేను అంతకుముందు చెప్పినట్లు మొహమ్మద్ అబ్దుల్ సోయేబ్ అనేవాడే ఒక సర్వైవర్ ఉన్నారు. ఆనే ఐసీయూలో సౌదీ జర్మన్ హాస్పిటల్లో ఐసీయూలో ట్రీట్మెంట్ జరుగుతుంది. ఇంకా 45 మంది చనిపోయారని చెప్పి మనకు ఇప్పుడే తెలుస్తుంది. వాళ్ళు లోకల్ హాస్పిటల్కి షిఫ్ట్ చేశారని చెప్పి తెలిసింది. వాళ్ళందరూ కూడా పోయిన వాళ్ళు 23కు వాళ్ళు రిటర్న్ టికెట్ ఉండింది జెడ్డా నుంచి హైదరాబాద్కు. ఇంకా ఎవరెవరు ఏమేమో ఎక్కడి నుంచి అనేది మనము ఆ ఒక సమాచారంని రాష్ట్ర ప్రభుత్వము హైదరాబాద్ పోలీస్ కూడా కలెక్ట్ చేయడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ ఆల్. అండ్ మనము ఇప్పుడు ఐ రిక్వెస్ట్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పెద్దలు మన ఆఫీసర్స్ బాగా పనిచేశారు, వాళ్ళందరూ కూడా సన్మానం చేయాలని చెప్పి నేను కోరుతున్నాను.